హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఎక్స్ప్రెషన్స్ బాగా పెట్టు. ఎక్కడ లేని సరదాలన్నీ కూడా మాకు ఇంట్లోనే దొరుకుతాయి. ఈ రోజు అయితే సరదాగా మంచి తేగలు దొరికాయి అన్నమాట. ఇవి ఉడకబెట్టుకున్న కాల్చుకున్న చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియోలో కేవలం తేగలు తినటమే తప్పితే కాల్చటం తెలియని మాలాంటి వాళ్ళు సరదాగా తేగలు కాలుస్తే ఎలా ఉంటుందో చూడండి. ఎప్పటి నుంచో అలాగా సరదాగా తేగలు కాల్చుకుందామా అనుకునే వాళ్ళం అనమాట. దానికోసం ఈ రోజైతే కంప్లీట్గా అన్నీ తెచ్చుకున్నాము. బయట ఎలా అయితే కాలుస్తారో అలాగే అన్నీ చూసుకుని తెచ్చుకున్నాం అనమాట. దానికోసం ఈ నల్ల కుండ ఒకటి కావాలి, అలాగే ఈ 4 ఇటుకలు అనమాట. అంటే దాన్ని బార్లించాలి ఆ ప్లేస్లో. అలాగే ఇసుక అనమాట. తేగలు కుండలో పెట్టి కాలుస్తారని తెలుసు, కానీ అవి ఇలా వెనక్కి తిప్పితే పడిపోకుండా ఉండాలంటే దానికి ఒక గ్రిప్ అయితే కావాలి కదా. ఏమి పడిపోకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టాలి. దానికోసం మేము పడిన తిప్పలు అన్నీ కాదండి. అలాంటప్పుడు కింద పెట్టచ్చు, కింద కింద వేసుకెడితే నువ్వు కొండ తరిగేసినాడు వేసుకుంటా గడ్డి కింద కింద గడ్డెందుకు ఇక్కడ వద్దా వేడెక్కుతుంది కానీ నీకు కొండ వేడి మంట తగలదు కదమ్మా. మనకి ఏ పైకి పోవాలి అవ్వట్లేదు. అయితే ఇంకెలాగే ఉంచేయాలి, గడ్డి పెట్టాలి. పెట్టి మధ్యలో వేడెక్కదేమో శివా. అదిగో టైట్ అయిపోయినాయి. ఇక్కడ మా మేధావి చూడండి, మధ్యలో ఒక ఎండిపోయిన కొబ్బరికాయ పెట్టి ఇంకా టైట్ అయిపోయి పడిపో అని చెప్పాడు. ఊరికే ట్రైల్ వేసి ఇలా లాగితే వెంటనే వచ్చేసాయి. కాసేపు వాటితో తిప్పలు పడి ఇంకా వీటిని కాల్చడానికి అయితే మేము ఇలాగా ఎండుగడ్డి ఉంటుంది కదా, అది అలాగే చెరుకు పిప్పు ఉంటుంది. ఊర్లలో మనకి బాగా దొరుకుతుంది అనమాట. చెరుకు నుంచి బెల్లం తయారు చేస్తారు కదా, ఆ టైంలో ఈ చెరుకు పిప్పు అంతటినీ కూడా రోడ్డు మీద వేసేసి ఎండబెడుతూ ఉంటారు. అదొక బస్తా అయితే తీసుకొచ్చాడు అనమాట మా తమ్ముడు. కొన్ని కాలిన తేగలు కూడా తీసుకొచ్చింది అనమాట. ఇలాగ ఆవిరి మీద మగ్గితే చాలా బాగుంటాయని. ఇంకా ఎలా అయితేనే ఉన్న తేగలన్నీ వాటిలో కుక్కేసి ఇంకా ఈ గడ్డితో అయితే కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఏ రోజు కూడా టైం పాస్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ అయితే రాదండి ఊర్లలో. సీరియస్లీ సిటీ కల్చర్లో అలవాటు పడిన వాళ్ళకి ఊర్ల గురించి అంతా బోర్ కొడుతుంది అనిపిస్తుంది, కానీ నిజంగా అక్కడ పనులన్నీ సరదాగా అలాగ మనకు వచ్చినవి రానివి ట్రై చేస్తూ ఉంటే ఎంత సరదాగా ఉంటుందో, ఎంత కాలక్షేపం అవుతుందో మాటల్లో చెప్పలేము. ఇక్కడ ఒక విషయం అయితే చెప్తానండి. ఎప్పుడైనా సరే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు బోర్ కొట్టి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశానంటే రీల్స్ ఇంకా అసలు ఎంత అలా చూస్తానో నాకే తెలియదు అనమాట. చూస్తూ 2-3 గంటలకు ఒకసారి అయిపోతూ ఉంటాయి. కానీ అదే మా ఊర్లకి వెళ్తే అసలు అలా అనిపించదు. ఎప్పుడు కూడా ఫోనే తీయం. నిజం చెప్పాలంటే చాలా తక్కువ. మోస్ట్లీ మమ్మీ వాళ్ళతో కౌలు చెప్పుకోవటం, లేదంటే ఏదైనా పని ఉంటే వాళ్ళకి సాయం చేయటం, లేదా ఎప్పుడైనా ఇలాగా వీడియోస్ అవి తీసుకుని అవి పోస్ట్ చేయలేక ఫోన్ మెమరీ ఫుల్ అయిపోవాలి చెప్తే బోర్ అన్నది మాత్రం కొట్టదన్నమాట. అంత టైంపాస్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉండాలబ్బా, నీట్గా చేయాలంటే. స్క్రీన్ టైం లేకుండా టైం స్పెండ్ చేయాలి అంటే సరదాగా అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేస్తుండాలి మాకులాగా. ఎట్టకేలకి ఈ బ్లాక్ కుండలో మొత్తం తేగలైతే అలాగా కదలకుండా కూరేసి అవి కింద పడిపోకుండా గడ్డితో అయితే కవర్ చేసామన్నమాట. ఇప్పుడు దీన్ని కాల్చి ప్రొసీజర్.
అసలైతే ఈ తేగలన్నవి మనకి మట్టిల దగ్గర కాలుస్తారు, ఇలాగ నేల మీద కాదనమాట. మాకు ఇలాగ మొక్కల దగ్గరికి వెళ్ళి కాల్చాలంటే లేట్ అవుతుంది, పైగా నైట్ అయితే కష్టం కదా అని చెప్పేసి బయట వాకల్లోనే ఇలాగ ఫ్లోరింగ్ మీద 4 ఇటుకలు పేర్చి మధ్యలో ఇసుక పెట్టి, ఈ కుండ పడిపోకుండా కొంచెం బేస్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి చుట్టూ కొంచెం అటు ఇటు తోస్తున్నాను. తీరా ఇంత కష్టపడి కుండ అందులో పట్టక పడిపోయింది అనుకోండి, కాల్చేటప్పుడు కష్టమైపోతుంది కదా, అందుకని ముందే మంచిగా ఇలాగా అది ఈ మధ్య పోర్షన్లో ఫిక్స్ అయ్యేలాగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం అంతా రెడీ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ అలా ఈ కుండ దానిని బోర్లాగా పెట్టేసి ఆ తర్వాత దాని మీద గడ్డది పెట్టి కాల్చటమే. ఎంత బాగా కాలిస్తే, ఎంత ఎక్కువ టైం కాలిస్తే అంత బాగా లోపల తేగలన్నవి మగ్గుతాయి అన్నమాట. ఈ ఆవిరికి అవి ఉడికిపోతాయి లోపల, చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా. అసలు తేగల సీజన్ వచ్చిందంటే మాకైతే ఇంకా అన్నాల మీద ఉండదు. మధ్యాహ్నం అన్నం తిన్నాక లేదంటే రాత్రి భోజనం చేసాక కూడా ఈ తేగలు అనేవి తింటాం అన్నమాట. అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ కూడాను. ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోయింది. అండ్ ఆ టైంకి కూడా సరదాగా మా వారైతే అక్కడే ఉన్నారనమాట. ఈ రికార్డ్ చేసిందంతా కూడా ఈయనే. ఇలాంటి పనులు చేసినప్పుడల్లా మనలో మనకి ఒక తెలియని సరదా ఉంటుందండి. ఓ మనకి ఇవి కాల్చడం కూడా వచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట తర్వాత. ఫస్ట్ టైం ఇలాగా తెలియని పనులు చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. ఎలా చేయాలో తెలీదు, ఎలా మొదలు పెట్టాలో తెలీదు. అటు చేసి ఇటు చేసి ఇది కాల్చడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. నేను చెప్పాను కదా ఇందాక చెరుకు పిప్పు ఉంటుందని, అది ఆ బస్తాలో ఉన్నదే. అండ్ ఈ కార్నర్లో చెరుకు పిప్పు అయితే పెట్టాను. చాలాసేపు కాలుతుందంటండి, అందుకని చెప్పేసి పైన గడ్డి పెట్టి కార్నర్స్ మాత్రం ఇలా చెరుకు పిప్పులు దూర్చాము. చూడండి ఇప్పుడు అసలు ఎంత త్వరగా మనకి ఫైర్ అన్నది స్టార్ట్ అయిందో. ఇలా కుండనైతే బోర్లించి మొత్తం అది దానికి ఆవిరి అన్ని సైడ్స్ తగిలేలాగా దానిపైన ఏదో ఒకటి వేస్తూ అలాగా కాలుస్తూ ఉండాలి. ఇంచుమించుగా మేము ఈ పిప్పంతా అలా కాల్చడానికి 1 గంటన్నర పైనే పట్టింది. నిజంగా ఇలాంటి పనులు చేసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, అందరికన్నా గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది రైతేనని. ఫిజికల్ గా వాళ్ళు అంత హెల్దీగా ఉంటారు అంటే కూడా కారణం ఇదే కావచ్చు. ఎంత పని చేస్తారండి నిజంగా రైతులు. ఎప్పుడో పొద్దున్న వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా సాయంత్రం దాకా కూడా వాళ్ళు చేసి పని అంతా కూడా ఇలాగా ఫిజికల్ వర్కే ఉంటుంది. ఇలా ఒక పక్క నేను ఆ చెరుకు పిప్పు అంతా వేస్తూ ఉంటే మా తమ్ముడు వచ్చేసి అవి పక్కకు పడిపోకుండా ఆ కుండ వైపుకి జరుపుతూ ఉన్నాడు అనమాట. ఆ వేడి మళ్ళీ పక్కకు జరిగిపోతే దానికి వేడి తగలదు కదా, లోపల అవి సరిగ్గా ఉడకవని చెప్పేసి. ఆల్మోస్ట్ మేము స్టార్ట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ 3 అలా అయిపోయింది. ఇది కంప్లీట్ అయ్యేసరికి 5 కావచ్చిందనమాట. ఇది కాల్చినంత సేపు కూడా చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అసలు టైమే తెలియలేదు. స్లోగా తెచ్చిన ఎండిగడ్డ అంతా అయితే కాల్చేసాము. ఇంకా ఈ చెరుకు పిప్పు ఒకటే ఉందన్నమాట. అంతా ఒకేసారి వేస్తే ఒక్కసారిగా కాలిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా స్లోగా ఇలాగా ఒకటి దాని తర్వాత ఒకటి కాలేక అదంతా మళ్ళీ తగ్గిపోయే టైంకి ఇంకొంచెం వేస్తూ అలా అయితే కంప్లీట్ చేసేసాము. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవ్వడానికి మాకు దాదాపుగా 3.5 గంటలు పట్టింది. బయట కొనుక్కున్న టేస్ట్ ఉంటుందా ఇంకా బాగుంటుందా అన్నది మాకు తెలియదు, కానీ ఏదో ట్రై అయితే చేసాము. ఏదో తెలియని సంతోషం అన్నమాట ఇంట్లో అందరికీ.
ఇక్కడ చూడండి ఇంకా కుండంతా కవర్ అయిపోయేలాగా వేసేసామన్నమాట. ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. అదే టైంలో ఇంకా చీకటి పడుతుందని చెప్పేసి గార్డెన్లో కొన్ని జాంకాయలు అవి వచ్చాయి, అవి కోసుకుందామని వెళ్ళాము. మా గార్డెన్లో 2 జామ చెట్లు ఉన్నాయన్నమాట. ఒక చెట్టుది చాలా చాలా బాగుంటాయి, ఇంకొక చెట్టుది కొంచెం చప్పగా ఉంటాయి అన్నమాట. ఈ చెట్టు అయితే అసలు ఇంకా సూపర్. సాయంత్రం టైంకి ప్యారెట్స్ అవి వచ్చి బాగా తినేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇది చూడండి ముగ్గుపై పక్కకు పడిపోయింది అనమాట. ఇంకొక జామ చెట్టు అని చెప్పాను కదా, అది ఇలాగా నుయ్య దగ్గర ఉంటుంది. ఇది కొంచెం చప్పగా ఉంటాయి దీని కాయలు. మా ఇంట్లో అందరికీ కూడా జామ పళ్ళు అంటే చాలా ఇష్టము. ఈ చెట్టుకు చూసారా అసలు గుత్తులు గుత్తులు కింద వచ్చేసాయి అనమాట. అండ్ అలాగే కూరటికాయలు కూడా బాగా తయారయ్యాయి. ఇంకా దాన్ని కూడా కోసేద్దాం అనుకుంటున్నాం అనమాట. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కూడా మాకు ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా మొత్తం ఒకేసారి అయితే కట్ చేసేస్తున్నాడు. కూరటికాయలు, జాంకాయలు, అలాగే కాస్త కరివేపాకు ఇవన్నీ కోసుకుని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఒక 2 గంటల దాకా బాగా కాల్చాము కదా ఈ కొండ అంతటిని. ఇంకా ఆ వేడి దానంతట అదే తగ్గిపోయే వరకు కూడా మేము ఈ కొండను కదపలేదు. నేను ఈ వీడియో తీసేసరికి కూడా ఇంకా నైట్ అయిపోవచ్చింది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వెనకాల తెలుస్తుంది చూడండి, చీకటి పడిపోయింది మొత్తం. 7 or 7:30 ఆ టైంకి నేను కుండలో తేగలు తీయడానికి వచ్చామన్నమాట. సైడ్స్ అంతా కూడా చల్లగానే ఉంది, కానీ కుండ అయితే కాస్త వేడిగానే ఉంది. ఇసుక మీదకి వచ్చేలా పెట్టుదాన్ని ఊరి దగ్గర పట్టుకొని తర్వాత తీద్దాను. అది ఇసుకలో కుండ పెట్టి అమ్మ ఫస్ట్ లేదా లాగి తెలుస్తుంది కదా. ఈ గడ్డ అన్నది లాగుతుంటే లోపల వేడిగా వస్తుంది అనమాట ఆవిరి. మళ్ళీ చేయి కాలుతుందేమో అని చెప్పేసి నాప్కిన్ సహాయంతో అయితే ఈ గడ్డ అన్నది లాగుతున్నాను. చూడ్డానికైతే చాలా బాగున్నాయి, లోపల మంచిగా ఉడికినట్టయితే కనిపిస్తుంది. ఆ తర్వాత స్లోగా ఈ కుండనైతే అలాగా ముందు వేసిన ఇసుక ఉంది కదా, ఆ ఇసుకలోకి అయితే నుంచోబెట్టేశాను. ఒక 3 గంటల కష్టం అన్నమాట ఇది. నిజంగా చెప్పనా అండి, బయట కొనుక్కున్న తేగల కంటే ఇలా తయారు చేసుకున్నవి చాలా చాలా బాగున్నాయి, బాగా ఉడికాయి అన్నమాట. పైగా మేము తెచ్చుకున్న పచ్చి తేగలు కూడా మంచివి, అంటే బాగా బలంగా ఉన్నవన్నమాట. సన్నగా ఉన్నవి కాకుండా బలంగా ఉన్నవి ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాము. సో దానివల్ల టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఎక్కువ క్వాంటిటీలో మేము తేగలైతే ఇలాగా ఉడకపెట్టాం కదా, 2 to 3 days అయితే మాత్రం టేస్ట్ సూపర్ ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత కొంచెం అంత బాగున్నట్టు అయితే అనిపించలేదు. ఆ తర్వాత నుంచి వీటన్నిటినీ కూడా మళ్ళీ గ్యాస్ మీద కొంచెం కాల్చుకుని అప్పుడు తిన్నాము. ఇంట్లో ఉండేది 5-6, దానికి ఇన్ని తేగలు కాల్చాం మేము. ఫైనల్గా చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మరి మా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.